నల్గొండ జిల్లా నాగార్జున హైస్కూల్ ప్రిన్సిపల్ రూపారెడ్డి ఆత్మకు శాంతి చేకూర్చాలని వరంగల్ తస్మా వొడప్సా ఆధ్వర్యంలో క్యాండిల్ ర్యాలీని నిర్వహించారు. రాబోయే కాలంలో ఇలాంటి దాడులు జరగకుండా ఈ హత్యకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షించి ఉరితీయాలని హెచ్చరించారు. ప్రైవేటు పాఠశాలలకు ప్రభుత్వం రక్షణ కల్పించాలని కోరారు. పిల్లలకు విద్యాబుద్ధులు చెప్పే అటువంటి వారిపైనే దాడులు నిర్వహిస్తే సభ్య సమాజం ఎట్టుపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. మున్ముందు ఇలాంటివి జరగకుండా చర్యలు తీసుకోవాలని జనరల్ సెక్రటరీ శ్యామ్ అన్నారు. నల్గొండ జిల్లా నాగార్జున హై స్కూల్ హెడ్ మాస్టర్ అయినటువంటి శ్రీమతి రూపారెడ్డి గారు వారి యొక్క పాఠశాల నందు చదువుతున్నటువంటి 10వ తరగతి విద్యార్థులు వారిని మొన్నటి రోజు చాలా ఘోరమైన హత్య చేయడం జరిగింది. దీన్ని ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ అయినటువంటి ట్రస్మా మరియు వొడప్సా ఆధ్వర్యంలో స్టేట్ జనరల్ సెక్రటరీగా తీవ్రంగా నేను ఖండిస్తున్నాను. అదేవిధంగా వరంగల్ వొడప్సా మరియు ట్రస్మా సభ్యులందరం కూడా ఈ విచారకరమైనటువంటి సంఘటనను వ్యతిరేకిస్తూ నేడు వరంగల్లో పెద్ద ఎత్తున క్యాండిల్ ర్యాలీ చేయడం జరుగుతుంది. వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రతి ఒక్కరూ కూడా కోరుకోవడం జరుగుతుంది. ఇలాంటి అమానుషమైన సంఘటనలు పాఠశాలలో జరగకుండా ప్రభుత్వం కఠినమైన శిక్షలు విధించాలని, ఎవరైతే ఈ అకృత్యానికి పాటుపడరో వారికి మరణశిక్ష విధించాలని ప్రైవేట్ స్కూల్స్ యాజమాన్యాలన్నీ కూడా ఘంటాపథంగా డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు ఈ క్యాండిల్ ర్యాలీ చేస్తున్నాం. రేపటి రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని జిల్లాల్లోని ప్రైవేట్ స్కూల్స్ అన్నీ కూడా నిరవధిక బంద్కు పిలుపునివ్వడం జరిగింది. అన్ని పాఠశాలలు కూడా బంద్ నిర్వహిస్తున్నాం. ట్రస్మా స్టేట్ కార్యవర్గం కూడా పిలుపునివ్వడం జరిగింది. వారి యొక్క ఆదేశానుసారంగా అన్ని పాఠశాలలు ముందుకొచ్చి రేపు బంద్ను ఆల్రెడీ ప్రకటించడం జరిగింది. ఇలాంటి ఘోరమైన సంఘటనలు ఏదైతే విద్యాబుద్ధులు నేర్పుతున్నటువంటి ప్రైవేట్ టీచర్స్ కానీ ప్రైవేట్ స్కూల్స్ కానీ గవర్నమెంట్ రక్షణ కల్పించాల్సిన అవసరం ఉంది, కల్పిస్తుందని మేము ఆశిస్తూ ఇలాంటి సంఘటనలు మళ్ళీ ఒకసారి పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేయడం జరుగుతుంది. 11వ తేదీన నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి నాగార్జున స్కూల్లో రూపారెడ్డి స్కూల్ ప్రిన్సిపల్ని ఆ యొక్క 10th క్లాస్ ఫ్రెండ్స్ చంపడం అనేది చాలా విచారమైన విషయము. దీన్ని తీవ్రంగా మా వొడప్సా వరంగల్ జిల్లా స్టేట్ ట్రస్మా బాగా ఖండిస్తుంది. ఇందులో భాగంగా నిన్ననే ఆ యొక్క స్కూల్లో చదివినటువంటి 10th క్లాస్ స్టూడెంట్సే ఆమెను మర్డర్ చేయడం జరిగింది. వారు గంజాయికి తర్వాత ఇతర అలవాట్లకు డబ్బు కోసము అలవాట్లకు లొంగి ఆ రకంగా అమానుషంగా ఆమెను చంపడం అనేది చాలా విచారించదగ్గ విషయం. పేరెంట్స్ అందరూ కూడా వాళ్ళ పిల్లల్ని ఖచ్చితంగా ఇన్నర్లో ఉన్నటువంటి పిల్లలను జాగ్రత్తగా వారు ఎటు వెళ్తున్నారు, ఏం చేస్తున్నారు, వాళ్ళు ఎలాంటి ఫ్రెండ్షిప్ చేస్తున్నారనే విషయంలో తప్పనిసరిగా జాగ్రత్త వహించాలి. స్కూల్ వరకే ప్రిన్సిపల్ది కానీ తర్వాత టీచర్లది కానీ మేనేజ్మెంట్ది కానీ బాధ్యత ఉంటుంది. కొన్ని విషయాలలో ప్రిన్సిపల్గా పిల్లల్ని మందలించడం జరుగుతుంది. అంతకుముందు గతంలో కూడా ఈ మేడం గారు చిన్నగా పిల్లలను మందలించడం వల్ల అలాంటి కోపంతో ఆమెను నిర్వహించి దాదాపు 27 పోట్లు పొడవడం అనేది చాలా విచారించదగ్గ విషయం. గతంలో కూడా ఇలాంటి సంఘటన ఎన్నడూ జరగలేదు. భవిష్యత్తులో ఇలాంటి సంఘటన జరగకూడదని చెప్పి మేము కోరుకుంటూ ఇలాంటి వాళ్ళకి తప్పనిసరిగా ప్రభుత్వము, పోలీస్ డిపార్ట్మెంటు, ప్రభుత్వం ఖచ్చితంగా శిక్షించాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను కోరుకుంటూ తర్వాత రేపు మేమందరం కూడా దీన్ని ఖండిస్తూ రేపు ప్రైవేటు పాఠశాలలు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి పాఠశాలలన్నీ కూడా బంద్కు పిలుపునివ్వడం జరిగింది. అందులో భాగంగా ఈ రోజున ఆమె యొక్క శ్రద్ధాంజలి ఘటిస్తూ ఈ రోజున ఈ యొక్క కొవ్వొత్తుల ర్యాలీ కూడా మేము ఏర్పాటు చేయడం జరిగింది.